దూరముగా ఉన్నాను కానీ నా ప్రజలు ఎవరు కూడా మెలకు కలిగి ప్రార్థన చేయడం లేదంటున్నాడు. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. సో అభిషేకం నీ మీదకి వచ్చింది, అప్పుడు ఏం జరిగింది? ఓకే, ఇక్కడ నొప్పి ఉండేది, తగ్గిపోయింది. ఏమైంది అప్పుడు? తగ్గిపోయేటప్పుడు కరెంట్ శాఖలోకి వచ్చింది. అభిషేకం కరెంట్ శాఖలోకి వచ్చింది. నిజంగా తగ్గిపోయింది. అలా బాగా మార్చిపోతుంది. ఎన్నిసార్లు తగ్గలేదు. ఇప్పుడు ప్రార్థిస్తుంటే దేవుడు మొత్తం ఇట్లా అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. అగ్నిలాగా వచ్చి ముట్టి స్వస్థపరిచాడు. స్వస్థతలు ఉన్నాయి, అసలు ఉన్నాయా? నాకు కరెంట్ షాక్లే కాచి నడుము తాకి కరెంట్ షాక్లాగా వచ్చి నిన్ను నడుము నొప్పి తగ్గింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ వారము ప్రభు మనకిచ్చిన వాక్యం ఏంటంటే, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయములో 2వ వచనములో, ఎంతకాలము నా గౌరవాన్ని అవమానంగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన వాటిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికిదరు. మార్చుకోవాల్సినవి మార్చుకోవాలి, ప్రేమించవలసిన దాన్ని ప్రేమించాలి, వెతకవలసిన దాన్ని వెతకాలండి. అందుకే ఈరోజు మన అంశం ఏంటంటే, ఎంతకాలం ఈ కష్టాలు, ఎంతకాలం ఈ రోగాలు, ఎంతకాలం ఈ అప్పులు, ఎంతకాలము మరి భార్యాభర్తల యొక్క గొడవలు. ఎందుకంటే సైతాను మనల్ని ఏం చేస్తుందంటే, యోహాను 10:10 ప్రకారం, డెవిల్ ఆల్వేస్ కిల్, స్టీల్ అండ్ డిస్ట్రాయ్. చంపుద్ది, నాశనం చేస్తుంది, దొంగిలిస్తుందంట. అందుకనే ఈరోజు నిరాశ పడవద్దు. ఎంతకాలం ఈ బాధలంటే, ఎంతకాలము ఈ యొక్క అవమానం అంటే కొంతకాలమే. కానీ 1 పేతురు 5:10 చదవండి. ప్రభు అంటాడు ఇక్కడ, కొంచెము కాలమే శ్రమ కలిగిన పిమ్మట. ఏం కలిగిన పిమ్మట అంట? కొంచెము కాలమే శ్రమ కలిగిన పిమ్మట తానే పిలిచి మనల్ని ఫస్ట్ అంట పర్ఫెక్ట్ చేస్తాడంట, పరిపూర్ణులుగా చేసి తర్వాత స్థిరపరిచి బలపరుస్తాడంట. అందుకే ప్రియమైన తల్లిదండ్రులారా, సహోదరులారా, దేవుడు మీతో మాట్లాడే మాట ఏంటంటే, కీర్తనలు 137 ఒక్కసారి చదవండి. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకోండి, ఆయన వద్ద కృప దొరుకును, ఆయన వద్ద సంపూర్ణమైన విమోచన కలుగును అంటున్నాడు. ఈనాడు దేవుని పిల్లలకు కొరత ఏంటంటే కేవలము వాక్యం అండి. పోయిన వారం చెప్పాను, సాయంకాల సమయంలోనంట ఇస్సాకు పొలములోకి వెళ్ళి ధ్యానిస్తున్నాడంట. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఎంతమంది వాక్యాన్ని దివారాత్రము ధ్యానిస్తున్నాడు? మీ పెట్టుబడి మీ జీవితాల్లో ఏంటో తెలుసా? వాక్యమే. ఎవరో చెప్పిన ప్రవచనాలు చూసి మోసపోకండి. ఈ కడవరి కాలంలో, ఈ భయంకరమైన దినాల్లో నువ్వు నీ పని అయిపోయింది అంటున్నా. నేను ఎందుకు ఈ మెసేజ్ తీసుకున్నానంటే, ఒక ఆమె ఫోన్ చేసి అంటుంది, మా ఇంటి పక్కనే చేతబడి చేసేవాడు ఉన్నాడు అంటున్నాడు. ఏమండి, నీకు వాక్యం తెలవదా? యెషయా 54:17 ప్రకారం, నీకు విరోధముగున్న ఏ ఆయుధమును రూపింపబడింది వర్ధిల్లదు. అంటే వర్ధిల్లుతుందంటే కారణం ఏంటంటే
నీలో వాక్యము లేదు. యోహాను పత్రికలో మీరు చదివితే దేవుడు స్పష్టంగా చెప్తాడు, ఆయన బీజము అనగా ఆయన వాక్యము మన హృదయములో భద్రముగా చేసుకున్నప్పుడు, మన హృదయములో క్రీస్తు వాక్యము, క్రీస్తు అనుగ్రహించు సమాధానము సమృద్ధిగా మనలో ఉంటే ఏ దుష్టుడు కూడా ముట్టడు. వాక్యం ఏం చేస్తుందండి? పవిత్ర పరుస్తుంది. యోహాను 15:3 ప్రకారం, నేను చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. నిన్ను సైతాను తొక్కుతుందా? లేకపోతే నీకు మనశ్శాంతి లేదా, సమాధానం లేదంటే, లోకములో ఒక సామెత ఉంటుంది ఏంటంటే, పొట్ట కోసిన అక్షరం ముక్క లేదంటారు కదా. తీసుకెళ్తారు, ఇలా పెట్టుకుని తీసుకెళ్తారు. ఏం సుఖం? ఇలా పెట్టుకెళ్ళిన బైబిల్ ఇక్కడ ఉండాలి. హృదయం అంటే పలక మీద ఉంటే, నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకుంటే ఆ హృదయంలో నుండి జీవధారలు వస్తాయి అంటాడు. మీరు కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం చదవండి. పడక మీద ఉండగా కూడా దావీదంట వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు కొవ్వు మెదడు దొరికినట్లు. ఈరోజు కాపరికైనా, సేవకుడికైనా, విశ్వాసికైనా కొరత ఏంటో తెలుసా? వాక్యమును ధ్యానించకపోవటం. నువ్వు గొప్పగా ప్రవచించవచ్చు, గొప్పగా ప్రసంగాలు చేయొచ్చు, కానీ దివారాత్రం నీకు ఏ అవసరమైతే ఉన్నదో, ఏ అక్కరైతే ఉన్నదో, ఏ సమస్య అయితే ఉన్నదో, ఏ స్వస్థత అయితే కావాలో దానికి సంబంధించిన వాక్యాన్ని ఎవరైతే మీరు ధ్యానిస్తారో వారు ఆకు వాడక సకాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఆమేన్. సో ఇక్కడ ప్రభు అందుకని అంటున్నాడు, ఎంతకాలం నీ సమస్యలు, ఎంతకాలం, ఎందుకు నీ సమస్యలు ఇంకా పొడుగుతున్నాయంటే నా గౌరవాన్ని అవమానపరుస్తున్నారు. గౌరవాన్ని దేంతో పోలుస్తున్నాడు తెలుసా? మీరు కీర్తనల గ్రంథం 21 చదివితే మేబీ 6-7 వచనాల్లో అక్కడ ఉంటుంది అనమాట. నేనిచ్చిన రక్షణ వల్ల మీకు గౌరవం అయ్యా, నేను ఇచ్చిన రక్షణ వల్ల మీకు మహిమా ప్రభావములయ్యా, నా రక్షణ వల్ల మీ మనోభిష్టము సఫలమవుతుంది, నా రక్షణ వల్ల మీరు ప్రతిదినము శ్రేయస్కరమైన ఆశీర్వాదాలతో అనుభవిస్తారు, నా రక్షణ వలన మీ తల మీద అపరంజి కిరీటం ఉంటుంది. మీరు చదవండి 21 అధ్యాయంలో 1-10 వరకు కీర్తనలు. సదాకాలం నిలిచి దీర్ఘాయునిస్తాను. కానీ నేను మీకు ఇచ్చిన ఈ గౌరవాన్ని మీరు దేనిగా మార్చుకుంటున్నారు? అవమానంగా, తుచ్చమైన, నీచమైన, తాత్కాలికమైన శరీరాశ కోసం తినటము, త్రాగటము, పండుకోవటం ఇదేనా జీవితం? కానీ ప్రభు ఏమంటున్నాడు? ఆదికాండము 12:2 ప్రకారం, నిన్ను గొప్ప జనంగా చేస్తా, నిన్ను ఆశీర్వదిస్తా, నీ నామమును గొప్ప చేస్తా, నిన్ను ఆశీర్వదించి అనేక మందికి ఆశీర్వాదం ఉంటావు. మరలా పాత నిబంధన ప్రకారం అయితే నువ్వు ఎవరిని ఆశీర్వదిస్తావో వారిని ఆశీర్వదిస్తా, నిన్ను ఎవడు శపిస్తాడో వాడిని నేను శపిస్తా. కానీ ఇక్కడ కొత్త నిబంధన ప్రకారం శపించేవాడిని, శత్రువును కూడా మనం ప్రేమించినప్పుడు వాడు మనకు మిత్రుడిగా మారుతాడు. ఎంతకాలం అనుకోకు సహోదరుడు, ఎంతకాలం ఈ రోగం అనుకోకు. మేము ఎందుకు ఈ టీవీ పరిచర్య నడిపిస్తున్నా అంటే, ఇంటిలో మరి ఇవాళ రేపు ఫోన్లు వచ్చినాయి, టీవీ చూసేవాళ్ళు తక్కువయ్యారు, కానీ ఇంట్లో కాళ్ళు కుళ్ళిపోయి షుగర్ బీపీలతో మతి చెల్లించి పడిపోతున్న వాళ్ళు, వాళ్ళ దిక్కేందంటే టీవీనే. అందుకొరకే ఈ టీవీ పరిచర్య. చాలా మంది అన్నారు టీవీ ఆఫ్ చేయని. ఎవరు ఫోన్లో సంపూర్ణంగా మీరు వాక్యం చదువుతారా? ఏదో లైవ్లోకి వెళ్ళిపోతారు, ఏదో కొంచెంసేపు ఏదో రీల్ చూసుకుంటా. ఇది కాదండి. బైబిల్ తెరవటం అంటే దేవుని సన్నిధిలో రావటం. ఈరోజు నువ్వు నిరాశ పడిపోతున్నావేమో వివాహం కొరకు, దేవునికి సరెండర్ అవు. నీకున్న పాపమును ఆయన దగ్గర ఒప్పుకో, నిన్ను నువ్వు సమర్పించుకో. నీ పని చేసే బాధ్యత ఆయనదే. ఎస్తేరుకి ఎవరు తోడై ఉన్నారు చెప్పండి? అనాథ. మొర్దెకై చెప్పిన మాట వింది, విధేయత చూపించింది, దేవుని మాటలు వింది, ప్రాణానికి తెగించింది, గొప్పగా దీవించబడింది. రోమీలకు రాసిన పత్రిక 1:16 ప్రకారం రక్షణ అంటే దేవుని శక్తి అండి. నువ్వు రక్షణ పొందావంటే నువ్వు దేవుని శక్తి నీలో ఉన్నది. అందుకే ప్రతిరోజు మీరు చెప్పుకోవాలి, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు, లోకాన్ని జయించిన వాడు దేవుని ఆత్మ. అందుకనే రోమా 8:37 ప్రకారం లోకాన్ని ప్రభు అంటాడు, ఆయనను మమ్మల్ని ప్రేమించు వాని ద్వారా అత్యధికమైన విజయం ఖచ్చితంగా పొందుకుంటా. పోయిన వారం చెప్పాను, టైం లేదు కానీ ఇస్సాకులో 3 లక్షణాలు ఉన్నాయండి. ద మ్యాన్ ఆఫ్ ఒబిడియన్స్. మరి శత్రువులు వస్తున్నా కానీ మరలా చెప్తున్నాను, వాళ్ళతో గొడవలు పెట్టుకోవాలా. ఈరోజు క్రైస్తవులు కుటుంబాల్లో ఉన్న గొడవలు ప్రపంచంలో ఎక్కడా లేవండి. ఎందుకు అక్కడ ఉంటాయండి? నీ ఇంటిలో ప్రార్థన ఉండదు, నీ ఇంటిలో స్తుతి ఉండదు కనుక నీ ఇల్లు ఎలాగ మారిపోద్ది తెలుసా? ఏ కుటుంబంలో అయితే కుటుంబ ఆరాధన ఉండదో ఆ కుటుంబము పెంట కుప్పతో సమానం. నీతిమంతుల గుడారంలో ఏముండాలండి? రక్షణ సంగీత సునాద వినబడాలి కదా. ఎప్పుడో నువ్వు తీరికి వచ్చినప్పుడు ఆదివారం వస్తే కాదు, బ్రేక్ఫాస్ట్ మానవ్, లంచ్ మానవ్, ఆ డిన్నర్ మానవ్. మరి ఇవన్నీ క్రమంగా చేస్తున్నప్పుడు ఆయన రాబోతున్నాడండి. ఈరోజు ప్రజలకు ప్రాబ్లం ఏంటంటే, ఆమంటుంది ఒక ఆమె, అయ్యా పక్కనోడే వాడు అక్కడ చనిపోయాడు, ఇంట్లో చనిపోయిన ఆత్మ కూడా వచ్చి నా ఇల్లు అమ్మనట్లేదు, నా అప్పులు తీరనట్లేదు, నేను ఆమెను విమర్శించట్లేదు, కానీ నా కోపం వచ్చింది. నువ్వు నమ్ముకున్న దేవుడు ఎవరమ్మా? ఆయన శాశ్వతమైన దేవుడు అండి.
సర్వశక్తిమంతుడని, అనంత జ్ఞాని. ఎవరో ఏవేవో ఎన్ని చెప్పినా సత్యము సత్యమే. మానవుడిగా జన్మించిన ప్రతి వ్యక్తి కూడా పరలోక రాజ్యానికి వారసుడగుటకు మనము ప్రయత్నం చేయాలండి. ఈరోజు వాళ్ళు మనల్ని తిట్టుకోవచ్చు, ఏమని అనుకోవచ్చు, కానీ ఆ సత్యమే వాళ్ళని ఒకరోజు స్వతంత్రులుగా చేస్తుందండి. ఎన్ని కోట్లు పెట్టినా ఈ రక్షణ భాగ్యం రాదండి. ఎందుకంటే మన ప్రభు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు మానవుని రూపంలో జీవించి పాపము లేనివాడిగా పరిశుద్ధుడిగా 3.5 సంవత్సరాలు చేసిన పరిచర్య రోమా ప్రభుత్వం అంటుంది లోకమంతా ఆయన వెనకాల వెళ్ళిపోయిందంట. ఆయన తీసుకెళ్లి ఎక్కడికి వెళ్ళి వ్యాపారం చేయలేదండి. ఆకలి తీర్చాడు, దప్పిక తీర్చాడు, రోగులుగున్న వారిని స్వస్థపరిచాడు, ఆదరించాడండి. ఇంత గొప్ప దేవుడు, ఇంత మంచి కాపరి ఎక్కడున్నాడు? ఆయన కోరుకునేది ఒక్కటే, నీ హృదయం అంటే తలుపునొద్దా ఆయన నిలుచున్నాడు గనుక పరిశుద్ధాత్ముడు ఈరోజు మీతో మాట్లాడేది ఏంటో తెలుసా? నా ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు గనుక ప్రతి కుటుంబం దయచేసి రక్షణ పొందండి. రక్షణ అంటే ఏం లేదు, నీ హృదయంలోనికి ఆయన్ని ప్రభువుగా అంగీకరించి ఆయన అన్న మాట ఏంటంటే ఫాలో మీ. శిష్యులు ఆయన ఫాలో అయ్యారు. భూలోకాన్ని తలకిందులు చేసేవారు వాళ్ళని చేశాడు. నా ప్రభు నన్ను ఎప్పుడైతే పిలిచాడో రాలా, కానీ చనిపోయే వ్యక్తిని లేపాడు. ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చింది, దాన్ని తీర్చాడు. ఇది తీరిస్తే నేను వస్తానని చెప్పిన దేవుడు నన్ను పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, నియమించుకున్నాడు. ఈ 10 సంవత్సరాల పరిచర్యలో ఎంత భారమైనా ఎంత కష్టమైనా దీన్ని ఎందుకు నడిపిస్తున్నామంటే కనీసం వారానికి 2-3 మరణ పడకలో నుంచి లేపబడుతున్నారండి. వీళ్ళు క్రైస్తవులు కాదండి, క్రీస్తుని ఎరగిన వారు, దేవుని యొక్క ఆదరణ కొరకు ఎదురు చూసేవారు. దయచేసి ప్రార్థన చేయండి పరిచర్య కొరకు. నా గురి గమ్యము కేవలము ఆత్మల సంపాదన. అందుకనే ఉన్నాడు, ఎంతకాలం మీరు నా గౌరవాన్ని అవమానపరిచెదరు. రక్షణ పొందిన దాను ఆయన చేతి నీడలో ఆయన అరచేతుల్లో ఉండాలండి. ఆమేన్. సండే వస్తే చాలు, ఎక్కడ లేని ఫంక్షన్లు అన్నీ వస్తాయి. వాడు ఎవడో పొరపాటున ఫోన్ కాల్ చేసినా కానీ పరిగెత్తుతారు. సో నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము కాదు కానీ వ్యర్థమైన వాటిని, తాత్కాలికమైన వాటిని, వీటన్నిటిని వర్ణించి చెప్పలేను కానీ ఏది న్యాయమైనదో, ఏది సత్యమైనదో, ఏది రమ్యమైనదో, ఖ్యాతి గలదో వాటిని మాత్రమే ప్రేమించండి. మీ కుటుంబాన్ని ప్రేమించండి, బిడ్డలను ప్రేమించండి, ఇతరులను ప్రేమించండి. అప్పుడు మీరు ఆయనకు స్నేహితులు అవుతారండి. మీకు ఇష్టం లేని వారిని, మిమ్మల్ని ద్వేషించే వారిని మీరు ప్రేమించండి. ఎందుకంటే ఈ భూమి మీద బ్రతికినంత కాలం మనం వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా ఉన్నారు, ఈ విధంగా ఉన్నారు, ఈ తెలుసుకోవడం కాదు, ఇవి అనవసరం అండి. పనికి మన రీల్స్ అన్నిటిని తెలుసుకోవద్దు. ఏ అర్హత లేనివాడు కూడా ఏదో ఒకటి చేసేస్తున్నాడు, వాళ్ళ ఇష్టం. నీకు టైం చాలా ఉందని అనుకుంటున్నావు, కానీ నా ప్రభు రాబోతున్నాడు. ఇది సత్యం. నరకం చాలా భయంకరంగా ఉంటుందండి. సో ఈరోజు ప్రభు అంటున్నాడు, ఎంతకాలం వ్యర్థమైన వాటిని గురించి ప్రేమించేదరు. యవ్వనస్తుల్ని సైతాన్ మృంగేస్తుందండి. కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. 3వది అంటున్నాడు, అబద్ధమైన వాటిని వెతుకుతున్నారంట. అబద్ధమైన వాటిని దేవుడు అంటున్నాడు వెతకండి దొరుకుద్దని. మాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడండి, మంచిగా వాడు హైదరాబాద్ వచ్చి బీటెక్ చదివి IAS IPS కోచింగ్ చదవకుండా ఇంటికాడ డబ్బులు ఒక 4 లక్షలు తీసుకొచ్చి ఆన్లైన్లో ఏదో ట్రాన్సాక్షన్ చేసి మళ్ళా వాడితో పాటు ఒక 20 మందిని గట్టిస్తే అది అబద్ధం, మోసం. చదువుకోవాలి టైంలో చదువుకోకుండా ఇలాంటి పిచ్చి పనులు ఏంటండి? వాడు గబాల్ని అర్ధరాత్రే ఆ సైట్ క్లోజ్ అయిపోయింది. దాన్ని పూడ్చడానికి ఈయన మళ్ళా ఒక 2 లక్షలు తీసుకొచ్చి 25 రూపాయలు వడ్డీకి ఇచ్చాడు. మన క్రైస్తవుల్లో కూడా లంచాలు వడ్డీకి ఇవ్వటం వల్ల అది శాపం అండి. వడ్డీకి ఇచ్చేవారిని దేవుడు అంట అసహించుకుంటాడండి. మీరు సహాయం చేయండి, లేకపోతే మీకు ఎంత అవసరమైతే ఒక ధర్మ వడ్డీతోనని, అది కూడా కాదు. ఇది సబ్జెక్ట్ కాదు, కానీ వ్యర్థమైన వాటి కొరకు వెతకొద్దండి. ఇల్లు ఇస్తాడు, ఇల్లు కట్టించే బాధ్యత అది. దేవుని జ్ఞానం ఉంటే మీ ఇల్లు కట్టబడుతుంది. మీ సామెతల గ్రంథం 24:3 ప్రకారం నేను చెప్తున్నాను కదండి. హైదరాబాద్ పట్టణంలో ఖాళీ 10,000 రూపాయలతో నేను హైదరాబాద్ పట్టణంలో ఒక చక్కటి ఇల్లు 2006లో ప్రభు నాకు ఇచ్చాడు. జ్ఞానం ఉండ, తెలివి ఉంటే మీ గదులన్నీ రమ్యమైన సంపదలతో నింపబడతాయి. వివేచన ఉంటే నీ లైఫ్ స్థిరపరచబడతాయి. ఈయన నిజమైన ద్రాక్షవల్లి. ఆమేన్, హల్లెలూయా. సో ఎంతకాలం వ్యర్థమైన వాటిని గురించి వెతకొద్దు. నీ పరిస్థితులు మంచిగా ఉండాలంటే నువ్వు దేవుని వైపు ఖచ్చితంగా తిరగాలండి. ఆమేన్. అందుకనే ఈరోజు ప్రభు అంటున్నాడు, ఎంతో కాలం నుంచి ఉన్న కష్టాలు, బాధలు, రోగాలు కొంచెం కాలమే కనుక నీలో ఏ లోపము లేదండి, ఏ బలహీనత లేదు. కానీ ఏవో నీకు తెలియనివు నిన్ను వెంబడిస్తున్నాయి అంటే నువ్వు నమ్ముకున్న దేవుడు నీకు నిజ ఎవరో ఇంకా తెలియలేదు అంతే. ప్రభు అంటాడు యెషయా 26:3 అంటాడు, ఎవని మనస్సు ఆయన మీద ఆనుకుంటే చాలు వాళ్ళకి పూర్ణ శాంతి అంట. లోకంలో నేను ఎవరు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. హెబ్రీ 7:25 అంటాడు,
నేను సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు అంటాడు. రోమన్స్ 15:13 ప్రకారం అంటాడు, మీరు విస్తారమైన నిరీక్షణ కలిగి పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని నా కొరకు ఎదురు చూస్తే సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ నింపుతాడు. ఎప్పుడైతే ఈ వాక్యాలు నా హృదయంలో నేను ధ్యానిస్తానో పూర్ణ శాంతి, పూర్ణ రక్షణ, పరిపూర్ణమైన ఆనందం కలుగుతుంది. ఆమేన్. మీరు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 4 నుంచి 8 వరకు మీరు తెలుసుకుంటే సమయం లేదు, కానీ ఆ 4 వచనాలు భక్తుడైన యోహాను 7 విషయాలు మనకి చెప్తాడు. ఎవరి గురించి? యేసు ప్రభు గురించి. ఓకే, మొట్టమొదట యోహాన్ అంటాడు 7 సంఘాలకు, ఆసియాలో ఉన్న 7 సంఘాలకు శుభమని చెప్పి వ్రాయినదేమనగా. చూడండి, యోహాను పద్మాసు దీవులో ఉంటే అక్కడ తీసుకెళ్ళి ఆయన చంపాలని చూస్తే అక్కడ ప్రభు ప్రత్యక్షమవటం ఏంటండి? నేను చెబుతున్నా, నువ్వు ఎంత కష్టంలో ఉంటే, ఎంత బాధలో ఉంటే, ఎంత ఊబిలో ఉంటే అంత గొప్పగా దీవించబడతావు. ఇది సత్యం అండి. చాలత కీర్తనలు 107:20 ప్రకారం అంటాడు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను అంటున్నాడు. మీరు ఆ ప్రకటన 1వ అధ్యాయంలో 4:8 ప్రకారం 7 మర్మాలు మన ప్రభువైన యేసుక్రీస్తు గురించి గొప్పగా చెప్పబడిందండి. మొట్టమొదటిది మర్మం ఏంటంటే సీక్రెట్. ఇక్కడ యోహాను మనకు పరిచయం చేస్తుంది ఏంటంటే యేసుక్రీస్తే. బాగా వినాలి, యేసుక్రీస్తే మన యొక్క ప్రభువు, మన యొక్క రక్షకుడు. మీరు అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 36-38 మధ్యలో అంటాడు, యేసుక్రీస్తు ఎవరికి ప్రభువు, ఎవరికి దేవుడు, ఎవరికి రక్షకుడు అంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఇది సత్యం. ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి అనేక మందికి మేలు చేయొచ్చు, స్వస్థపరచు, సంచరించెను. ఆ ప్రకటనలో యోహాను మనకి ఏమని పరిచయం చేశారంటే ప్రభు ఆయనే మన ప్రభు, ఆయనే మనకు రక్షకుడై ఉన్నాడు. ఆమేన్. మరి ఈనాడు బోధకులు కానీ లేకపోతే ప్రీచర్స్ కానీ మనకి ఏమని పరిచయం చేస్తారంటే రెండవది, ఈజ్ ద బోధకుడని, ఈజ్ ఎ టీచర్, హీఈస్ ద హీలర్. స్వస్థపరిచేవాడు ఆయనే. ఆయన ఏమీ లేని మాస్క్ అంతటికి కూడా ఏమండి గొప్ప నిరీక్షణ అన్నమాట. ఎంతమంది వచ్చారో అంతమందిని ఆయన స్వస్థపరిచే దేవుడు, విడిపించే దేవుడు, కనికరము చూపించే దేవుడు. ఆయన దగ్గరకు వచ్చేవారిని ఏ మాత్రమును కూడా. ఇది రెండవది. మూడవది ఏంటంటే అదే ప్రకటన గ్రంథంలో 1:4-8 మధ్యలో అంటాడు, ఆయనే అల్ఫా ఒమేగా అన్నాడు. జగత్తు పునాది వేయబడక తండ్రితో ఉన్నవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈజ్ ద అల్ఫా ఒమేగా, మొదటివాడు కడపటివాడు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆమేన్, హల్లెలూయా. 4వది చూద్దాం, ఆయన నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉన్నవాడు. చాలా మంది అంటారు, కొంతమంది అసలు ఇప్పుడు అద్భుతాలు జరుగుతాయా, స్వస్థతలు జరుగుతాయా? నా జీవితంలో అయితే నన్ను బతికిచ్చాడు. 2024లో వచ్చిన ప్రభు కొన్ని సంవత్సరాల క్రితమే నేను చనిపోయేవాడిని బ్రతికిచ్చాడు, నన్ను స్వస్థపరిచాడు, నన్ను బాగు చేశాడు. మరి నేను ఎక్కడికి వెళ్ళైనా ప్రార్థించినప్పుడు వాక్యానుసారంగా వారిని స్వస్థపరిచాడు, వారి బాధల నుంచి విడిపించాడు. ఎంతో మంది చేతబడి క్రియలతో ఉన్న వాళ్ళని ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఫోన్ చేసినప్పుడు వాళ్ళ మీద పరిశుద్ధాత్ముడు మంచులాగా వాలినప్పుడు వాళ్ళు విడిపించబడ్డారు. రీసెంట్గా ఒక దైవజనరాలు కూడా ఎవరో ఒక చేతబడి చేసినప్పుడు ఆమె కూడా విడుదల పొందింది. నేను నమ్ముతున్నాను, మీరు నమ్మొచ్చు ప్రభువుని. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. హెబ్రీ 13:5-6 ప్రకారం నిన్ను ఏ మాత్రమును కూడా విడుబుడు ఎడబాయడు. 5వది ఏంటంటే అదే ప్రకటనలో మనకి యోహాను పరిచయం చేస్తున్నాడు, ఈ ద ఫెయిత్ఫుల్ విట్నెస్, నమ్మకమైన సాక్షి అంట. ఆయన అంట మరల భూమి మీదకి వచ్చి సిలువ మోసి రక్తము కార్చి మరణం రుచి చూడాలి గనక, రుచి చూచిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళాలంటే మహారోదనతోనూ వేదనతోనూ కన్నీళ్లతోనూ మరణము నుంచి విడిపించే పరమ తండ్రి కంట తన్ను తాను సమర్పించుకున్నాడంట. మరలా పరలోకం వెళ్ళాలి కదా. ఎందుకంటే మన దోషములను, మన పాపములను, మన అతిక్రమములను, మన వ్యసనములను అన్నిటినీ తన రక్తమును చిందించి కడిగిన వాడు నమ్మకంగా వచ్చాడండి. ఎంత గొప్ప దేవుడు అండి. 5వది ఏంటంటే ఈజ్ ద ఫెయిత్ఫుల్ విట్నెస్. రోమా ప్రభుత్వం అంతా చెప్తుంది ఈయనలో గొప్ప. అందుకనే ఆయన బోధ అంట అధికారముతో చెప్పాడంట. అందుకే నేను చెప్తున్నా సేవకులారా, బైబుల్ నిజం, శక్తితో చెప్పండి, అధికారంతో చెప్పండి, అప్పుడు ప్రజలు నమ్ముతారు. పిట్టకథలాగా చెప్తే ఎవరు నమ్మరు. నమ్మకమైన సాక్షి మన కొరకు రక్తము చిందించాడు. 6వది ఏంటంటే డెత్ కుడ్ నాట్ హైడ్. ఆయన మరణము బంధించుట
అసాధ్యం. మరణాన్ని గెలిచి ఆది సంభూతుడుగా లేచిన వాడు మన యేసయ్య. ఆమేన్. ఈ రోజు ఎవరైతే మనకంటే ముందుగా ప్రభువునందు నిద్రిస్తారో మొదట వాళ్ళు లెగుస్తారు, మధ్యాకాశం వెళ్తారు. ఆఫ్ కోర్స్ నీ భర్త చనిపోయి ఉండొచ్చు ప్రభువునందు, నీ భార్య చనిపోయి ఉండొచ్చు, నీ పిల్లలు అకాలంగా సమ్ మెట్ విత్ యాక్సిడెంట్ లేకపోతే అనారోగ్యంతో. ఒక దైవజనుడు యొక్క కుమారుడు 3 days లోనే ప్రభువునందు నిద్రించాడు. ఈ రోజు వారి కుటుంబానికి ఎంతో దుఃఖం ఉండొచ్చు, కానీ ఒక్కరోజు మధ్యాకాశంలోకి ప్రభు తీసుకుని రాబోతాడు. మరణము ఆయన బంధించలేదు. ఒకవేళ ఆయన పాపానికి జీతం మరణం గనక ఆ మరణాన్ని ఆయన భరించాడు గనక ఏ మరణ స్థితిలో ఉన్నా నా ప్రభు రోమా 8:11 ప్రకారం యేసును లేపిన వాని ఆత్మ మిమ్మల్ని కూడా ఖచ్చితంగా లేపుతుంది. ఆఖరిది 7వది ఏంటంటే, ఎలాగూ ఆ ప్రభు మరణం నుంచి లేచి మరి శిష్యులతో ఇంచుమించు 500 మందితో కనపడి 40 days తర్వాత మరి ప్రభు పరలోకానికి వెళ్ళాడో అదే రీతిగా, ఏ రీతిగా వెళ్ళాడో అదే రీతిగా యేసు ప్రభు హీఈస్ కమింగ్ అగైన్, మరలా రాబోతున్నాడు. ప్రభు యొక్క పుట్టుకండి, ఆయన చేసిన పరిచర్య, ఆయన మోసిన సిలువు, ఆయన కార్చిన రక్తం, ఆయన మన కొరకు 3 దినాలు ఆయన సమాధిలో ఉండిన ఆ గడియ, మరి మరణాన్ని జయించి తిరిగి లేచినది, మరలా తిరిగి రాబోతున్నాడు. కనుక మనం ఇక్కడ ఎలా ఉండాలంట, 7 సత్యాలు మనము తెలుసుకుని ఏ విషయంలో కూడా భయపడక నమ్మకముగా మనము కూడా దేవునికి ఉండి యథార్థముగా ఆయన సేవిస్తూ ఆయన ఆరాధిస్తూ మనస్ఫూర్తిగా మనము ఆయన పని చేసినప్పుడు దేవుడు మనల్ని ఏమంటాడో తెలుసా, బలా మంచి దాసుడు, ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందిస్తున్నాను. భయపడద్దు. నీ కష్టాలు, నీ బాధలు, నీ రోగాలు కొంతకాలమే. ఆమేన్. పోనుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు కానీ వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా PHD సర్వీస్ ఉంటుంది. ఎవరైతే కష్టాలతో, బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గడిచిన కాలంలో, గడిచిన వారంలో యేసయ్య చేసిన కొన్ని అద్భుతాలు తెలుసుకుని మన యేసయ్యను మహింపరుద్దాం. ఈమె పేరు సౌజన్య అండి. 8 సంవత్సరాలు, పిల్లలు లేరు. ఆమెకి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. ఆపరేషన్ చేస్తేనే పిల్లలు పుడతారని డాక్టర్ చెప్పారు. కానీ మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రార్థించిన రీతిగా బిడ్డ కన్సీవ్ అయింది. నిన్నటి దినమున గురువారం నాడు 3.5 kgs మంచి ఆరోగ్యం కలిగిన కుమార్తెను ఆమె పొందుకుంది. కీర్తనలు 113:9 ప్రతి ఒక్కరూ ధ్యానించాలి. పిల్లలు లేని వారు భయపడద్దు. సంతు లేని దాన్ని ఇల్లాలుగాను మరి ఆమెని కుమార్తె గల సంతోషం గల తల్లిగా ఆమెను ఆశీర్వించాడు. కంప్లీట్ గా నార్మల్ డెలివరీ. ఇటు మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈమె పేరు దుర్గా అండి. బొబ్బిలి దగ్గర భయంకరమైన దగ్గు, ఆయాసము, నడువు నొప్పితో బాధపడుతుంది. మాట కూడా రావట్లేదండి. చాలా మరి సంవత్సరాల నుండి దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. ఎప్పుడైతే ప్రార్థించిన వాటర్లో ఏం లేదు కానీ ఆ విశ్వాసముతో ఆమె వాటర్ తాగినప్పుడు తర్వాత ప్రార్థించినాక అలాగూ 2 days ప్రార్థించాం. ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా నాకు సంపూర్ణంగా తగ్గిపోయింది, నేను చనిపోతానేమో అనుకున్నా. దేవుడు చేసిన ఈ మేలుకై దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈయన పేరు డానియల్ అండి. కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర ఉన్న ఒక ఊరు. మరి ఆయన టీబీ వ్యాధితో బాధపడుతున్నాడు. బోన్స్ అన్ని విపరీతమైన నొప్పులు, ఊపిరి పీల్చుకోలేని స్టేజ్ అండి. కేవలం దేవుని మహిమ కొరకు చెప్తున్నా. ప్రార్థించినప్పుడు ఓషియా 14:5 ప్రకారం మంచు వలె ఆయన మీద దేవుని సన్నిధి ఎప్పుడైతే దిగినదో ఆయన వాక్య ప్రకారం ఆయన పొందిన దెబ్బల చేత ఆ కుమారుడు స్వస్థత పొందాడు. మరుసటి రోజు చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఫోన్ చేసి, అయ్యా ఇప్పుడు ఆ నొప్పులన్నీ తగ్గిపోయినాయి. ఇటు మహిమ గల కార్యముకై మన దేవునికి మహిమ కలుగునుగాక. ఈమె పేరు కుమారి అండి. ఆమ్దాల వలస, శ్రీకాకుళం జిల్లా ఆమ్దాల వలస లోపల ఒక అడవిలో వీళ్ళు ఉంటున్నారు. కానీ అద్భుతం ఏంటంటే అక్కడ బంగారం అని ఒక ఆమె ఉంది. మరి ఆ బిడ్డ కూడా భయంకరమైన చీకటి క్రియలతో, చేతబడి క్రియలతో బాధపడుతుంది. గుండంతా గుచ్చటము, అలాగే తలంతా బరువు, మరి అనేకమైన ప్రాబ్లమ్స్ ఉంది. ప్రతి నరము నొప్పినంటాడు. కానీ
ఒక 3-4 డేస్ ఫోన్లో ప్రార్థిస్తున్నప్పుడు ఈమె ఎప్పుడైతే బంగారం స్వస్థ పొందో పక్కనున్న గృహంలో ఉన్న కుమారి కూడా వచ్చి ప్రార్థన చేపించుకుంది. అసలు లేవలేనిది, పని కూడా చేతగానిది, ఇప్పుడు తన పనులు తాను చేసుకుంటుంది. సమస్య ఏంటంటే నడుము నొప్పి నుండి ఆ బిడ్డ సంపూర్ణమైన స్వస్థత పొందినది. ఆమేన్, హల్లెలూయా. ఇతని పేరు బాబురావు అండి. ఈయన విజయనగరం డిస్ట్రిక్ట్. ఆయనకి నిత్యము రాత్రి పూట అనగా పగలానికి ఏదో ఒక దురాత్మ మీదకి వచ్చి పడినప్పుడు వాళ్ళున్న ఇంట్లో వాళ్ళందరినీ కొడతాము, వాళ్ళ మీద పడతాము. చర్చిలో కూడా నానా గందరగోళం చేస్తున్నాడు. మరి ఇంచుమించు వీళ్ళు 3 నెలలు ఇలాగూ అలాంటి దురాత్మ చీకటి శక్తితో బాధపడుతున్నప్పుడు కేవలం దేవుని మహిమ కొరకు చెప్తున్నా, ఎప్పుడైతే ఫోన్లో ప్రార్థించామో అప్పటి నుండి ఆ దురాత్మ గాని ఆ చీకటి గాని ఆ బిడ్డను తాకలేదు. ఇప్పుడు సంపూర్ణమైన స్వస్థసిద్ధుడై తన జాబ్ కూడా వెళ్తున్నాడని వాళ్ళు చెప్పిన సాక్ష్యముకై దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దయచేసి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ఉంది మనకి, సీఫాస్ జోసెఫ్ అని. మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడైతే మీరు సబ్స్క్రైబ్ చేస్తారో మీరు ప్రతిరోజు, ముఖ్యంగా సంపూర్ణ కుటుంబ సభ్యులకు చెప్తున్నా, ప్రతిరోజు ఒక్క ప్రోగ్రాం చూడండి. ఆ ప్రతి ఒక్క వాక్యం విన్న తర్వాత ఆఖరి ప్రార్థనలో నాతో ఏకీభించండి. అది అనారోగ్యమైన, దరిద్రమైన, చీకటి క్రియలైన మీరు అప్పటికప్పుడే మీరు సమాధానం పొందుతారు. గాడ్ బ్లెస్ యూ. సో కనుక మీరు అది చూడకండి, తొందరలో మీరు గుడ్డివాళ్ళు అవుతారు. ఆల్రెడీ ఆ కళ్ళు చూసి నిజం. ఏమి చూడాలి? ఈ దీపాన్ని చూడాలి, ఈ వెలుగును చూడాలి. అప్పుడు దేవుడు మీరు బాగా దీవిస్తారు. ప్రభు రాబోతున్నాడు, ప్రభువు రాబోతున్నాడు. కనుక ప్రతి ఒక్కరూ ఏమండి రక్షణ పొంది, మారు మనసు పొంది, పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో పరిశుద్ధాత్మ ఫలములతో వరములతో నింపబడినప్పుడు అప్పుడు నేను చదివించిన ఈ 2 వాక్యాలు మీ జీవితంలో నెరవేరుతాయి. మీరు నిండు 100 ఏళ్ళు బ్రతుకుతారు. మళ్ళీ అకాలంగా అప్పుడొక మాట మిస్ అయిందండి. అకాలముగా మీ పిల్లలు చనిపోరు, 100 ఏళ్ళు బ్రతుకుతారు. గడిగా చెప్పకూడదు. గాడికి చప్పుడు కూడా తెలుస్తుంది. ఏం తగ్గింది? ఇప్పుడు తగ్గిందా? గడికి చప్పుడు కూడా తెలుస్తుంది. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, ఈ భూమి మీద జీవించినంత కాలం నీ యొక్క ప్రేమ, ఎత్తు, లోతు, పొడవు, ఎడల్పు నిన్ను గురించి తెలుసుకుంటే మా జీవితాలు ఎంతో ధన్యమైనవి. ప్రభువా, మమ్మల్ని మీరు అనాథలుగా విడవలేదు ప్రభువా. చాలా మంది అనుకుంటున్నారు ఎంతకాలం ఈ కష్టాలు, ఎంతకాలం ఈ రోగాలు, ఎంతకాలం ఈ దరిద్రం. కానీ వాక్యం సెలవిస్తుంది పేతురు ద్వారా, కొంతకాలమే. నీవేమిటో ప్రభువా మేము సంపూర్ణముగా తెలుసుకున్నప్పుడు మాలో భయం ఉండదు, దిగులు ఉండదు ప్రభు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్న ప్రభువా, ఇదిగో నాయన చాలా కాలం నుంచి ఉన్న ఆ రోగాలు, ఆపులు, దరిద్రం, ఆ బలహీనతలను యేసు నామములో వేరుతో సహా పెకిలించబడునుగాక. పరలోకం మీద, భూమి మీద సర్వాధికారం కలిగి ఉన్న నజరేయుడైన యేసు నామములో ఆయన గుండె బాగుపడునుగాక, కిడ్నీ బాగుపడునుగాక, లివర్ బాగుపడునుగాక. ఓ ప్రతి ఒక్క అవయవం నూతన పరచబడును. స్వస్థపరచండి, సమాధానం దయచండి, విడుదల ఇచ్చండి. ఉద్యోగాలు లేని బిడ్డలకు ఉద్యోగాలు దయచండి, వివాహాలు జరిపించండి, గృహాలను కట్టండి, సంఘాలను బలపరచండి. సంఘాలకు బహుక్షేమము, అభివృద్ధి, సమాధానము కలుగునుగా. నీ రాకడ కొరకు మేమందరము నాయన ఎత్తబడి గుంపులో అయా వధువ సంఘంలో నిలబడే భాగ్యం దయచేయండి తండ్రి. నా ప్రార్థన ఆలకిస్తున్నందుకు వందనాలు. ఓ ఇప్పుడే నాయన చీకటి క్రియల నుంచి లయపరచండి ప్రభువా. నీకు మహిమ నీ ఆత్మ బిడ్డల మీద కుమ్మరించబడును గాక తండ్రి. దేవా నీకు స్తోత్రం నాయన. నమ్మకమైన సాక్షి, నీకు నమ్మకంగా జీవించి నీ కృపలు వర్ధిలింపచ్చాడు. ఈ ప్రోగ్రాం అనేక మంది రక్షణ పొందుటకు సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నంబర్ 2-108/35, రోడ్ నంబర్ 3,
సిద్ధి వినాయక చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92,000 హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నెంబర్ 9848195752. దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించునుగాక.